తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఈ వివాదంపై విచారణ కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని నియమించింది. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డగోలుగా వాదిస్తున్న దొంగలు కాస్త అడ్డంగా దొరికిపోయారు. జీఎస్టీ రవాణా శాఖ అధికారుల నివేదికతో ఏఆర్ డైరీ అడ్డంగా బుక్ అయింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో ఆందోళనలు రేకెత్తించాయి. శ్రీవారి భక్తులతో పాటు పీఠాధిపతులు, మఠాధిపతులు, వివిధ హిందూ ధార్మిక సంస్థలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే నెయ్యి కల్తీకి కారణమైన వైసీపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధినేత జగన్ ను తిరుమలకు వస్తే అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లడ్డూ వివాదంపై సిట్ ను నియమించడాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని నియమించింది. ఈ కమిటీలో సీబీఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర పోలీసుల నుంచి మరో 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని మరో ఉన్నతాధికారిని నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయాలని కూడా సూచించింది. ఇదే సమయంలో ఈ కమిటీ నివేదికను టీటీడీకి అందించనున్నారు. మరోవైపు ఇప్పటికే టీటీడీ నెయ్యిలో కల్తీ జరిగిందని తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు నెయ్యి కల్తీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవంటూ వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కానీ ఏఆర్ డైరీ నెయ్యి సరఫరాలో వేసిన పిల్లి మొగ్గలతో అడ్డంగా బుక్ అయింది. జీఎస్టీ వర్గాలు ఇచ్చిన నివేదికతో పాటు రవాణా శాఖ అధికారులు కూడా నెయ్యి ట్యాంకర్ల మూవ్మెంట్ పై ఇచ్చిన వివరాలతో ఏఆర్ డైరీ పూర్తిగా దొరికిపోయింది. సాక్ష్యాధారాలతో సహా అధికార యంత్రాంగం ఏఆర్ డైరీని బుక్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీకి కూడా ఈ నివేదికలు ఇవ్వనున్నారు. సాధారణంగా వ్యాపారంలో ప్రాథమిక సూత్రం సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారుడికి ఎక్కువ ధరకు అమ్మితే రూపాయి లాభం వస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా ఏఆర్ డైరీ వ్యవహరించింది. సామర్థ్యం లేని ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటమే టీటీడీ అధికారులు చేసిన ఘోర తప్పిదమని తేలిపోయింది. ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు కంపెనీ వార్షిక టర్నోవర్ 300 కోట్ల రూపాయలు ఉండాలని గత టెండర్ నిబంధనల్లో ఉంది. అయితే దానికి విరుద్ధంగా టర్నోవర్ ను 150 కోట్ల రూపాయలకు కుదించారు. పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కూడా పూర్తిగా తగ్గించారు. ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని వైష్ణవి డైరీతో పాటు భోలే బాబా డైరీ నుంచి కొనుగోలు చేసిందని తేలింది. వే బిల్లులతో పాటు టోల్ గేట్ లో రికార్డైన ట్యాంకర్ల మూవ్మెంట్, ఇతర ఆధారాలను జీఎస్టీతో పాటు రవాణా శాఖ అధికారులు సేకరించారు. ఏఆర్ డైరీ సగటున కిలో 355 రూపాయలకు నెయ్యిని కొనుగోలు చేసి టీటీడీకి 319 రూపాయలకు సరఫరా చేశారు. కిలోకి 35 రూపాయల నష్టంతో ఏఆర్ డైరీ టీటీడీకి 5 ట్యాంకర్ల నెయ్యి ఎలా సరఫరా చేశారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అందుకే ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు సరఫరా చేయగలిగారని తెలుస్తోంది. తమకు ఏమీ తెలియదని, తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఏఆర్ డైరీ చెబుతున్న నంగనాచి కబుర్లు నిజం కాదని తేలిపోయింది. ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్లో ఉంది. నిబంధనల ప్రకారం ఏఆర్ డైరీ నుంచే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. కానీ ఈ సంస్థకు అంత సామర్థ్యం లేదని కూడా 3 రోజుల సిట్ విచారణలో తేలింది. పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం కూడా ఈ డైరీకి లేదని చెబుతున్నారు. ఈ డైరీ డైరెక్టర్లతో పాటు ఇతర వివరాలను కూడా సిట్ సేకరించింది. పైగా ఏఆర్ డైరీ నెయ్యి కొనుగోలు చేసిన వైష్ణవి డైరీ, భోలే బాబా డైరీలు కూడా ఒకరివేనని తేలింది. ఈ 2 డైరీల్లో డైరెక్టర్లు కూడా ఒకరే ఉన్నారు. ఈ విషయాన్ని కూడా సిట్ సేకరించింది. అంతేకాదు టెండర్ షెడ్యూళ్లలో పలు క్లాజులను కేవలం ఏఆర్ డైరీకి అనుకూలంగా ఉండేందుకే మార్పు చేశారని కూడా టీటీడీ అధికారులు సిట్ కు సమాచారం ఇచ్చారు. టర్నోవర్ ను, పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం తగ్గించడం వెనుక పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు ఈ ఏడాది మార్చిలో పనిచేసిన కొంతమంది అధికారుల పాత్ర ఉందని సిట్ విచారణలో తేలింది. సిట్ తన 3 రోజుల విచారణ నివేదికను కూడా సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీకి ఇవ్వనుంది. మొత్తానికి ఏఆర్ డైరీ నానా రకాలుగా కల్తీ చేసిన నెయ్యినే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా చేసిందనే విషయం ఆధారాలతో సహా రుజువైంది. ఇప్పుడు జీఎస్టీ, రవాణా శాఖ అధికారుల విచారణ నివేదికలు కూడా సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.